హైదరాబాద్, వరంగల్, భద్రాచలం ఈ ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే అవకాశం ఉందన్నారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ కరీమున్నిసా బేగం. అయితే ఈ భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండబోతున్నారు. ఇవాళ తెలంగాణలో సంభవించిన భూ ప్రకంపనలతో పెద్ద ప్రమాదం లేదన్నారు. ప్రతి 50 ఏళ్లకోసారి భూమిలో ప్లేట్లు సర్దుబాటు జరగడం సహజమన్నారు. గోదావరి తీర ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందన్నారు ప్రొఫెసర్. అయితే ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ఉదయాన్నే ఎర్త్క్వేక్ అనేది కొంత భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ భూకంపం రావడం ఇంచుమించుగా 5.6 వరకు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రజలు కొంతవరకు ఆందోళన చెందినటువంటిది అయితే ఉంది. ఏం కూలిపోతే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు అటు తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎంత ఉండబోతుంది, ఇది ఎందుకు వస్తుంది ఏంటనేది ప్రస్తుతం మనతో పాటు ఏయు ప్రొఫెసర్ షేక్ కరీమున్నిసా బేగం ఉన్నారు. మేడం, అసలు అంటే ముఖ్యంగా జియోఫిజిక్స్ని ఎప్పుడు స్టడీ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రస్తుతం వచ్చినటువంటి ఈ భూకంపానికి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అసలు పొజిషన్ ఎట్లా ఉంది, అది ముందు ముందు కంటిన్యూ అవకాశం ఉందా? అంటే దీని ప్రకారం చూస్తే ఈ స్క్రీన్ ప్రకారం ఏం చెప్తారు, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరా? యాక్చువల్గా ఎర్త్క్వేక్స్ అనేవి 3 to 4 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎర్త్ పుట్టినప్పటి నుంచి ఉన్నాయండి. కానీ ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే ప్రజలు భయపడుతున్నారు కాబట్టి పాత బిల్డింగుల్లో ఉండకూడదు. ఇది భద్రాచలంలో 55 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ 5.4 అలాగా ఇప్పుడు 5.3 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. 2.4 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. ఇప్పుడు 5.4 రాగానే జనాలు భయపడుతున్నారు. 6 వరకు మనకి అవద్దు. పాత బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేస్తే మంచిది. ఎందుకంటే మళ్ళీ అంటే ఇక్కడ మ్యాప్ ఒకటి ఉంది. అంటే దీని ప్రకారం చూసినా కూడా ముఖ్యంగా ఇండియాకి ఈ భూకంపాలు బెడద ఎంత ఉంది, అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు మనం ఫేస్ చేస్తాం, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరా? చూపించి చెప్పగలం. ఇది ప్లేట్ టెక్టానిక్ బొమ్మ అండి. ఇది ఇండియన్ ప్లేట్, ఇది ఆస్ట్రేలియన్ ప్లేట్, ఇది పసిఫిక్ ప్లేట్, సొమాలియా, ఆఫ్రికా ప్లేట్, యురేషియన్ ప్లేట్. ఇండియన్ ప్లేట్ పైకి వెళ్ళి ఇలా మూవ్ అవుతున్నప్పుడు కొలైడ్ అయినప్పుడు యురేషియన్ ప్లేట్ తోటి ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఇది ఎప్పుడు నుంచో ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. 60 మిలియన్ ఇయర్స్ 3 to 4 బిలియన్ ఇయర్స్ ఎర్త్ పుట్టినప్పటి నుంచి ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ సినారీలో చూసుకుంటుంటే ప్లేట్ బౌండరీస్ ఎక్కడైతే 2 ప్లేట్స్ మీట్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ప్లేట్ ఈస్ కొలైడింగ్ విత్ ద యురేషియన్ ప్లేట్, అక్కడే మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. 90% ఆఫ్ ద ఎనర్జీ అనేది. లైక్ వైజ్ ఇక్కడ ఇండోనేషియా దగ్గర మనకి ఎర్త్క్వేక్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఇక్కడే ఎక్కువ ప్లేట్ బౌండరీ ఎర్త్క్వేక్స్ వస్తాయి. 90% ఎనర్జీ రిలీజ్ 2 ప్లేట్స్ మీట్ అయిన చోటే వస్తుంది. అలాంటి వాటిని ఏమో ఇంటర్ ప్లేట్ అంటాం. ఇంటర్ అంటే 2 ప్లేట్ జాయినింగ్ టుగెదర్ దగ్గర ఇంటర్ ప్లేట్ ఎర్త్క్వేక్స్ అంటాం. ఇప్పుడు వచ్చినటువంటి ప్లేస్ ప్రకారం చూస్తే అక్కడంతా కూడా బొగ్గుకు సంబంధించి కొంత తవ్వకాలు జరుగుతున్నాయి. దీని అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటుంది? అదే చెప్తున్నాను. ఇప్పుడు మానవ తప్పిదాలు కూడా దీనికి రీజన్. గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయిపోవడం వల్ల గోదావరి రిఫ్ట్ వ్యాలీ జోన్లో వస్తుంది. ఇది యాక్చువల్గా సైస్మిక్ జోన్ 3లో వస్తుంది. ఇది ములుగు అనే ప్లేస్ గోదావరి రిఫ్ట్ జోన్లో ఉంది, సైస్మిక్ జోన్ 3లో ఉంది. భద్రాచలంలో 55 ఇయర్స్ బ్యాక్ కూడా ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ఇప్పుడు దానికి రీఅడ్జస్ట్మెంట్ ఇప్పుడు అక్కడ రివర్ ఉంది. మనకి 2001లో భుజ్ ఎర్త్క్వేక్ వచ్చింది. భుజ్ ఎర్త్క్వేక్ ఎక్కడుంది? కచ్ పక్కన ఉంది. అంటే పక్కన ఓషన్ ఉంది, పక్కన ఎర్త్క్వేక్, అక్కడ సెడిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ గోదావరి రిఫ్ట్ జోన్లో కూడా సెడిమెంట్స్ 7.5 కిలోమీటర్స్ సెడిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ డిప్రెషన్ ఉన్నది. డిప్రెషన్ బేసిన్ లాగా ఫామ్ అయి ఉంది. సో మనకి ఇలా వచ్చాయి కాబట్టి, కానీ ఇది లోపల వచ్చింది. ఇంట్రా ప్లేట్ అంటాం. లోపల వస్తే విత్ ఇన్ ద ప్లేట్ వస్తే ఇంట్రా ప్లేట్ ఎర్త్క్వేక్స్ అంటాం. ఇంకా మెయిన్ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి భుజ్లో వచ్చిన ఎర్త్క్వేక్ 7.6 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రావడానికి ఒక 10 ఏళ్ళు పట్టొచ్చు. ఇలాంటి 5.6 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ కొన్ని స్వామ్ అంటాం. కొన్ని వస్తూ ఉంటే 10 ఏళ్ళకి అంత స్ట్రెయిన్ ఎనర్జీ బిల్డప్. పరిశీలనలో కానీ మీరు చూస్తున్నటువంటి వాటిని కానీ వీటన్నిటిని గమనిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అటు తెలంగాణకి 2 గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇంకేమైనా ముందు వచ్చే అవకాశం ఉంటుందా? అది ఎందుకు అనేది ఏమైనా తెలుస్తుందా పరిశోధనలో? అదే ఎందుకు అంటే ఐసోస్టాటిక్ ఇంబ్యాలెన్స్ అంటామండి. గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతున్నాయి. మెల్ట్ అవడం వల్ల లోడింగ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. పోల్స్ దగ్గర నుంచి గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి ఈక్వేటర్ వైపుకి వస్తుంది. ఈక్వేటర్ వైపు వచ్చినప్పుడు అనేది ఐసోస్టాటిక్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఇక్కడ ఇంటర్నల్గా ఫాల్స్ అనేవి అడ్జస్ట్మెంట్ అవుతున్నప్పుడు ఇలాంటి ఎర్త్క్వేక్స్ అనేవి 50 ఇయర్స్కి అలాగా వస్తూ ఉంటాయండి. భద్రాచలంలో ముందు కూడా వచ్చింది ఎర్త్క్వేక్, ఇప్పుడు కూడా వస్తుంది. మనం భయపడాల్సింది ఏంటంటే పాత భవనాల్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేసేయడం మంచిది. ఇంతకుముందు భద్రాచలం ఆ పరిసర ప్రాంతాల్లో 55 ఇయర్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి 50 ఏళ్ళు గడిచింది. అంటే ప్రతి 50 సంవత్సరాలకి ఇంచుమించుగా అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా భూమి లోపల జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే మానవ తప్పిదాలు, గ్లోబల్ వార్మింగ్, కరెంట్ క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి
పోల్స్ అనేవి మెల్ట్ అవ్వడం వల్ల ఆ వాటర్ అనేది ఈక్వేటర్ మీదకి రావడం వల్ల ఏంటవుతుందండి, ఎర్త్ రొటేషన్లో మార్పు వస్తుంది. మార్పు రావడం వల్ల టైం వేరియేషన్ కూడా వస్తుంది. ప్రజెంట్ మన టాపిక్ టైం వేరియేషన్ కాదు, కానీ ఇప్పుడు ఎర్త్క్వేక్స్ అనేవి వచ్చాయి ఎవ్రీ 50 years. పెద్ద ఎర్త్క్వేక్స్ అయితే 9 magnitude ఇండోనేషియా దగ్గర వచ్చినవి అయితే అవి చాలా తక్కువగా ఉంటాయి. బట్ 5.6 magnitude లోపల విత్ ఇన్ ద ప్లేట్ వచ్చాయి కాబట్టి కొత్త బిల్డింగ్స్కి పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ పాత బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు మట్టుకు ఇలాగ మళ్ళీ 5.6 అలా వస్తూ ఉంటే మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అంటే ఇళ్ళు కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతుంది. వీటికి ప్రమాదం 5.6 5.3 ఇట్లా వస్తే కొంతవరకు ఆ షేకింగ్ అనేది కనిపిస్తుంది. ఏ స్థాయిలో వస్తే అది పెను ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది? మానవ తప్పిదాల్లో దాన్ని సరి చేసుకోవాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా మనం ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల ఫ్లాట్స్లో ఉండవలసి వస్తుంది. పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఎప్పటికైనా డేంజర్ జోన్లోనే ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కొంచెం ఈజీగా బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగని మనం ఇండివిజువల్ హౌసెస్లో ఉండే ప్లేస్ లేదు కాబట్టి అలా ఉంటున్నాం. విత్ ఇన్ ద ప్లేట్ మనకు అంత మ్యాగ్నిట్యూడ్ 8 magnitude 9 magnitude వచ్చే ప్రమాదం ఉండదు. సో మనం భయపడాల్సిన పని ఏంటంటే పాత భవనాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం డేంజర్ ఉంటుంది అంతే, కొత్త భవనాల్లో ఉన్న వాళ్ళకి ఏం డేంజర్ ఉండదు. ఇప్పుడు చాలా వరకు జియోఫిజిక్స్ సంబంధించి పేపర్ ప్రజెంటేషన్స్ చేస్తూ ఉంటారు, ఎన్నో పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి. వీటి అబ్జర్వేషన్లో మీకేమన్నా ఇక్కడ అంటే 7కి పైన వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అనే అంచనాలు ఏమైనా ఉన్నాయా అసలు? లేదండి, ఇది సైస్మిక్ జోన్ 3లో వస్తుంది ఖచ్చితంగా. బట్ జోన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఎర్త్ అనేది డైనమికల్గా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి జోన్స్ అనేవి మారుతూ ఉంటాయి. హిమాలయన్ రీజియన్ అనేది జోన్ 5లో వస్తుంది, కచ్ రీజియన్ కూడా జోన్ 5లో వస్తుంది. అది ఇంటర్ప్లేట్ విత్ ఇన్ ద ప్లేట్ ఉన్నప్పటికీ కూడా అది జోన్ 5లోకి వస్తుంది భుజ్ అనేది. బట్ ఈ భద్రాచలం, వరంగల్, హైదరాబాద్ ఇవన్నీ కూడాను జోన్ 3లోకి వస్తాయి, విశాఖపట్నం జోన్ 3లోకి వస్తాయి. కాబట్టి మనకి షేకింగ్ అయితే వస్తుంది, బట్ మనకు ప్రమాదాలు ఎక్కువగా సైక్లోన్స్ వల్ల వస్తాయి. ఎందుకంటే మనం కోస్టల్ రీజియన్స్లో ఉన్నాం కాబట్టి సైక్లోన్స్ వల్ల విశాఖపట్నం అలాంటి ఏరియాలో ప్రాబ్లం ఉంటుంది. బట్ భద్రాచలం, హైదరాబాద్, వరంగల్ ఈ ప్లేసెస్లో జోన్ 3 ఉన్నాయి. ట్రెమర్స్ అయితే వస్తాయండి. జనాలు పాత భవనాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి. ముఖ్యంగా చూస్తే గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాకుండా ముఖ్యంగా అంటే హైదరాబాద్ కానీ భద్రాచలం, విశాఖపట్నం ఇట్లో కొండ ప్రాంతాల్లో వచ్చినా దాని ప్రమాదం ఉండదు. ఈ 5.6 7 ఇట్లా వస్తే ముఖ్యంగా విశాఖ లాంటి సముద్ర తీర ప్రాంతాల్లో సునామీలు హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా? అసలు పరిశోధనలో ఏం తెలుస్తుంది? సునామీ అనేవి వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉండదండి. ఎందుకంటే ఇది సబ్డక్షన్ జోన్ అనేది ఇండోనేషియా దగ్గర ఉంది, అది 300 kilometers అవేగా ఉంది. కాబట్టి వచ్చినా కూడా మనకు అప్పుడు వచ్చింది 2004 డిసెంబర్ వచ్చింది కాబట్టి అక్కడ మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. మనకి ఇమీడియట్గా బే ఆఫ్ బెంగాల్ పెద్ద సునామీ వచ్చి పక్కన బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, వైజాగ్ అంతా మునిగిపోద్దని ప్రమాదం ఏమి లేదండి. ప్రమాదం వల్ల మనకి సబ్డక్షన్ జోన్లో ఇండోనేషియా దగ్గర పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో వస్తుంది ఇండోనేషియా అనేది. అక్కడ 9.1 magnitude ఎర్త్క్వేక్ వస్తే కనుక అప్పుడు మనకు ఆంధ్రాకు కూడా ఎఫెక్ట్ అవుతుందండి. అంటే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి తుఫానుకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. ఇది జోన్ 3లో ఉంది కాబట్టి దానికి ఎక్కువ ప్రమాదం అయితే ఉండే అవకాశం అయితే లేదు. కానీ పాత బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత షేక్ అవడం వల్ల ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంటుంది. తరచూ ప్రతి 50 సంవత్సరాలకి ఈ విధమైనటువంటి భూకంపాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. 55 సంవత్సరాల క్రితం అటు భద్రాచలంలో ఒకసారి భూకంపం వచ్చినటువంటి పొజిషన్ అయితే చూసాం. మళ్ళీ 50 ఏళ్ళు గడిచింది కాబట్టి మరొకసారి ఇవైతే ఉన్నాయి. ప్లేట్స్ అడ్జస్ట్మెంట్ వల్లే ఈ భూకంపాలు అయితే తరచూ సంభవించే అవకాశం ఉంది. కానీ పెను ప్రమాదం సంభవించే అవకాశం లేదు అని ఏయూ ప్రొఫెసర్ షేక్ కరీమున్నీసా బేగం చెప్తున్నారు.